నిద్ర లేదురా నిన్న నుంచి కింద మీద పడుకోవడానికి ఈవినింగ్ టైం మధ్యలో బ్రేక్ డ్యూటీలో వచ్చినాక ఇట్లా పడుకున్నా నిద్ర పట్టలేదు. ఏదో కొంచెం స్టార్ట్ ఇట్లా పడుకున్న ట్రైన్లో అపార్ట్మెంట్ వాడి కింద ఏం చెప్తారో తెలియదు. ఏదో సౌండ్ వస్తుంది, ఏదో షిఫ్ట్ చేస్తున్నట్టు సామాను. ఫోన్కి మనకి ఏం చేస్తాం దానికి ఒకసారికి వాడు ఏదో బ్యాక్ సైడ్ నుంచి గ్లాస్ టిక్ ఇట్లా కొడుతున్నట్టు సౌండ్. నాకు చిరాకు వచ్చింది, 2 సార్లు ఊకున్నా. కొర్రాడు అన్నాక మొదలకి మళ్ళా సౌండ్ ఇరిటేట్ చేసారు. 3 రోజుల నుంచి నిద్ర సరిగా పడతలేదు, నైట్ కూడా. పోనీలే మన ఏమన్నా లేవు కదా అనుకుంటున్నా. కొద్ది ఇరిటేట్ చేస్తారు అంటే ఓకే వాడు వర్క్ చేసుకుంటారు కావచ్చు. నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాల దాకా నేను కూడా ఏం చేద్దాం తీ అనుకున్నాను. ఆ చూసేసరికి ఈ గ్లాస్కి అంటే మా రూమ్కి ఇది కొంచెం గ్లాస్ టైప్ ఉంటుంది అన్నట్టు. లైక్ ఎలా అంటే విండో కాదు, అది డోర్ కాదు, ఆ టైప్ ఉంటుంది. దానికి మన కట్టెని కప్పి ఉంటుంది బయట కనిపించకుండా. సరే ఇంద్రా వర్క్ షిఫ్ట్ చేస్తారు కావచ్చు అందుకే అని నేను అనుకున్నా. టిక్ 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 అని సౌండ్ వస్తుంది. ఫోన్లే అని మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ గట్ల తిక్కలేసింది లోపల నుంచి. అన్న కోనరే క్యా ऐसा అన్నాక సైలెంట్ అయ్యింది. ఇది పోరాగాలు ఏమో అనుకున్నాను, పోరాగాలు కావచ్చు ఎత్తుర్రు అనుకో. పోరాగాలు కాదు, చాలా చూస్తే ఇవ్వలేడు అంటే బయటకు పోలేదు. దానికి అటెండ్ చేసి చూస్తే ఇవ్వలేడు. ప్రతిదానికి సైలెంట్గా ఉండాలి, మాట్లాడాలి. మాట్లాడితేనే వీళ్ళకి తిక్కవుతుంది. ఇప్పుడు ఈ మధ్య నాకు కూడా ఫస్ట్లో అంత నేను క్వైట్గా ఉంటుంది కదా, చిరాకు దొబ్బిందంటే ఏంది ఎవరు పడితే అంత రిలే పెట్టుకుంటున్నా నేను. మొన్న కూడా అంతే, అరాబోళ్ళతో కూడా అంతే. ఏంది అంతమంది భయపడటం ఏంది అది ఓ అని మాట్లాడితే తప్పు ఉండదు. 100%, 99 కూడా 100% తప్పు ఉండదు నా సైడ్. వాళ్ళు ఏదో కావాలని రొల్లి ఎత్తే ఏదో ఫ్రీ ఇస్తారని ఆ టైప్లో ఉండి ఏదో ఒకటి చేస్తారు. నాకు చిరాకు దొబ్బింది. ఏంది ఏమని చెప్పుకో మాట్లాడుతా నేను. ఇక అదే చిరాకు అవుతుంది. మరి ఏం ఓపిక బట్టి సో అట్లా ఉంటుంది ఇక.